ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశంగా మత్తయి సువార్త 8వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రంను గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయెను. తుఫాను రాగానే, గాలి రాగానే వారితో ప్రయాణం చేస్తున్నవాడు యేసు, వారితో ప్రయాణం చేస్తున్నవాడు సృష్టికర్త అన్న సంగతి మర్చిపోయారు. మన యొక్క ప్రమాదాల తీవ్రత, మన యొక్క సమస్యల తీవ్రత మరి యేసు మనతో ఉన్నాడు అన్న సంగతిని మర్చిపోయేటట్లు చేస్తుంది. ఈ సందర్భంలో యేసు మరి ఒకసారి గుర్తు చేస్తున్నాడు మనతోనే ఆయన ప్రయాణం చేస్తున్నాడు, మనతోనే ఉన్నాడు. బహుశా నిద్రిస్తున్నాడు, రెస్ట్ తీసుకుంటున్నాడు, ఆ విషయమై కాదు, మనతో ఉన్నాడు. సర్వ సృష్టిని మాటతో సృజించిన ఆయన ఇప్పుడు సమస్య యొక్క తీవ్రతను కూడా ఆయన లేచి గద్దింపగా సముద్రం నిమ్మడమాయను. సృష్టి పైన అధికారం కలిగిన వాడని ఇక్కడ రుజువు చేయబడుతుంది. నీ సమస్యలు, నా సమస్యలు అవి ఎంతటివైనా ఆయన గద్దింపగానే నిమ్మడమాయనే. ఆయన మనతో ప్రయాణం చేస్తున్నాడు అన్న మాట మర్చిపోవద్దు అని యేసు ప్రభు మనకు గుర్తు చేస్తున్నాడు. అందుకే అల్ప విశ్వాసులారా, మన యొక్క ఆత్మీయ స్థితిని మొదట గుర్తు చేస్తున్నాడు. ఆత్మీయ స్థితి సరిగ్గా చూసుకో. నీ ఆత్మీయ స్థితి నీ సమస్యను బట్టి నీ విశ్వాసము ఆధారపడకూడదు. సమస్య రాగానే విశ్వాసం తగ్గిపోవడము, సమస్య లేనప్పుడు నీ విశ్వాసం ఎక్కువగా ఉండటం అది దేవుడు మన దగ్గర నుంచి కోరుకోవట్లేదు. ఎందుకు భయపడుతున్నారు అని యేసు ప్రభు అడుగుతున్నాడు. ఒకవేళ నిన్ను నన్ను అడిగితే మన దగ్గర ఏం సమాధానం ఉంది? మరి యేసు ప్రభు మనతో ప్రయాణం చేస్తున్నా, మరి సృష్టికర్త మనతో ప్రయాణం చేస్తున్నా, మనతో ఉన్న మనం కూడా భయపడుతూ ఏం చేయాలి, ఎటు వెళ్ళాలి, ఎలాగ ఈ సమస్యని పరిష్కరించాలి అనే తర్జనా లేదా సమస్యలు ఉంటాం కదా. ఈ సమస్యలు మరి యేసు ప్రభుకు అప్పచెప్పాలి అన్నది మనం ఈరోజు నేర్చుకోవాల్సిన విషయమే. ఆయన భయపడద్దు, మీరు ఎందుకు భయపడుతున్నారు, మీ విశ్వాసాన్ని సరిచేసుకోండి అంటున్నాడు. మన విశ్వాసాన్ని సరిచేసుకొని దేవుని యొక్క నిండైన ఆశీర్వాదంలో చవిచూద్దాం గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన యేసయ్యా, నిన్ను గణపరిచి స్తుతించి ఆరాధిస్తున్నాం తండ్రి. ప్రభు, మమ్మల్ని విశ్వాసంలో మేము సరి చేసుకోవడానికి సహాయం చేయండి. మేము భయపడద్దు అని చెప్తున్న విషయం బట్టి మేము కృతజ్ఞతలు చెల్లిస్తూ, సమస్యలను బట్టి మేము మరి తల్లడిల్లిపోకుండా, జడిసిపోకుండా కృప చూపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.